ఎంతో గొప్ప అద్భుతమైన రోజండి జనవరి 22వ తేదీ. ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుంది. మన బాల శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది అయోధ్యలో. కాబట్టి ఇంతకు మించిన అదృష్టం మనకి ఎవ్వరికీ లేదండి. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రాణప్రతిష్ఠ చూసే భాగ్యం మనందరికీ కలిగింది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. అందరికీ ఈ టీవీ ఛానల్లో తప్పకుండా ఇది వీక్షించే విధంగా అన్ని ఛానల్స్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా అందరూ ఈ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ ప్రాణప్రతిష్ఠను చూసి కల్లారా ఎంతో సంతోషించండి. ఇక ఈరోజు మనము ఇంట్లో చేయవలసిన పని ఏమిటో ఒకసారి చూసుకుందాము. పూజా మందిరంలో తప్పకుండా అందరూ కూడా రామకోటి రాస్తున్న వాళ్ళైతే తప్పకుండా అందరూ శ్రీరామనామం రాసుకోండి. అలాగే రాస్తున్నప్పుడు శ్రీరామనామం శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ మీరు శ్రీరామకోటి రాసుకోండి. ఎంతో మంచి విషయం అండి. తప్పకుండా అందరూ శ్రీరామకోటి రాసుకోండి, శ్రీరామనామం జపించండి.